సామా ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇట్లానే కొనసాగిస్తే వైఖరి ఇట్లానే ఉంటే గనక రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదా కాంగ్రెస్ ప్రభుత్వం? రైతాంగంలో ఒక కాన్ఫిడెన్స్ నింపాల్సినటువంటి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నీటిని రీఛార్జ్ చేసేటువంటి అంశంలో నీటిని ఖాళీ అవుతున్నటువంటి రిజర్వాయర్లను, ఖాళీ అవుతున్నటువంటి చెరువులను నింపేటువంటి క్రమంలో ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల రైతాంగం ఆందోళన పడాల్సిన పరిస్థితి దాపురించింది. నిజంగానే ఉన్నటువంటి నీటిని ఒక క్రమ పద్ధతిలో వాటర్ మేనేజ్మెంట్ చేసి ఉంటే ఇవాళ బోర్లు అట్లాగే బావులు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ముందస్తుగా నీటిని కంటిన్యూగా నింపి ఉంచి చెరువులు తద్వారా కాలువల ద్వారా చెరువులు నింపినట్లయితే కనుక బోర్లు రీఛార్జ్ అవుతాయి, చెరువులు అట్లాగే బావులు రీఛార్జ్ అవుతాయి. ఎప్పుడంటే అప్పుడు రైతాంగానికి ఒక స్విచ్ చేస్తే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టలేదు. గత కొంతకాలంగా గత 15 రోజులుగా టీన్యూస్లో వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. ఎక్కడ ఎండిపోయింది, ఏ కెనల్ కింద ఎంత భూమి లాస్ అయింది అనేటువంటి అంశాలను ఊరు పేర్లతో సహా ఏ కెనల్ కింద నీళ్లు నష్టపోయేటువంటి అంశాన్ని, ఎక్కడ పొలాలు ఎండిపోయే దశలో ఉన్నాయి, ఎక్కడ నెరలు బాస అనేటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు మనం టీన్యూస్ ద్వారా బాహ్య ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజులుగా అధికారులలో కొంత చలనం వచ్చినట్టు కనపడతా ఉంది. అక్కడక్కడ అధికారులు ఎన్ఎస్పీ కాలువ మీద, నాగార్జున సాగర్ కాలువ మీద అక్కడక్కడ పర్యటన చేసి ఎందుకు కిందికి వెళ్ళటం లేదు అనేటువంటి అంశాన్ని అసెస్మెంట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలను ఆయా ప్రాంతాల్లో ఎండిపోతున్నటువంటి దిగువ ప్రాంత భూములకు ఎట్లా తరలించాలనే అంశం మీద కొంత ఎక్సర్సైజ్ చేశారు. కానీ ఇంకా ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో నీటిని పంపేందుకు ఏర్పాటు చేయలేదు. రాబోయే వారం 10 రోజుల్లో కనుక ఆ చర్యలు చేపడితే రైతులకు ఉపయోగపడుతుంది. లేదంటే మట్టుకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. ఇవాళ జరిగినటువంటి కలెక్టరేట్ ధర్నాలో కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమోసన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు సమస్యలు పరిష్కరించాలి, రైతాంగం సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించబోతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం దిగువ స్థాయికి పోయి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పర్యటన చేస్తే కొంతలో కొంతైనా రైతులను ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే నష్టం తీవ్రంగా ఉండేటువంటి ప్రమాదం అయితే ఉంది. స్వేచ్ఛ.